సార్ యాక్చువల్‌గా ఇప్పుడు ఆస్టియోపతి అని, కైరోప్రాక్టిక్‌కి 2 ట్రీట్మెంట్స్ చాలా ట్రెండ్ అవుతున్నాయి కదా! అసలు ఈ రెండిటికి ఏమైనా డిఫరెన్స్ ఉంటదా? ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కైరోప్రాక్టిక్ అంటే ఏంటో తెలుసుకుందాం. కైరోప్రాక్టిక్ అనేది ఏంటంటే, మనం వెర్టిబుల్ కాలమ్ మీద ఆధారపడి ఉంటుంది. వెర్టిబుల్ కాలమ్ అంటే ఏంటంటే వెన్నుపూస. అదేవిధంగా మస్కులోస్కెలిటల్. మస్కులోస్కెలిటల్ అంటే మజిల్ స్కెలిటల్ సిస్టమ్ అంటే జాయింట్స్, మజిల్స్ దాని మీద ఆధారపడి ఉంటుంది. దాన్ని అలైన్‌మెంట్ చేయడం, అలాగే అడ్జస్ట్ చేయడం, అలాగే మజిల్స్‌ని రిలీజ్ చేసిన దాన్ని బట్టి కైరోప్రాక్టిక్ ఆధారపడి ఉంటుంది. అలాగే ఆస్టియోపతి కిందొస్తే, ఆస్టియోపతి మెయిన్‌గా ఫేషియా మీద ఆధారపడి ఉంటుంది. అంటే మనకి కాల్లో నొప్పొచ్చినా గానీ, దానికి వేరే చోట రిలేట్ అయ్యి ఉంటుంది. దాన్ని అందుకనే బాడీ మొత్తం ఒక సింగిల్ యూనిట్ కింద తీసుకొని, ఎక్కడ కారణం అన్నది కాకుండా, ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది, దానికి మనం ఆస్టియోపతిలో రెగ్యులర్‌గా ట్రీట్మెంట్ చేస్తాం. ఆస్టియోపతిలో ఇంకా క్రేనియల్ ఆస్టియోపతి అని, విజరల్ ఆస్టియోపతి అనేసి, అవి విజరల్ ఆర్గాన్స్ అంటే స్టమకు, లివరు, అలాగే డైజెస్టివ్ సిస్టమ్ మీద యాక్ట్ అవుతుంది. అలాగే క్రేనియల్ ఆస్టియోపతిలో అయితే నిద్ర పట్టకపోవడం, అలాగే మెడనొప్పి, మైగ్రేను, హెడేక్స్ ఇలాంటి వాటిని బాగా ట్రీట్ చేయొచ్చు ఆస్టియోపతిలో. సో కైరో అండ్ ఆస్టియో 2 డిఫరెంట్ ఎంటిటీస్, కానీ ట్రీట్మెంట్ మాత్రం సేమ్ హోలిస్టిక్‌గా మనం ట్రీట్మెంట్ చేస్తాం.